వార్తను హైలైట్ చేశారు. చంద్రబాబు సర్కార్ బిల్లుల బాధుడు, నైవంచక పాలనపై సర్వత్రా మండిపాటు, పెంచిన కరెంటు ఛార్జీలను తక్షణం రద్దు చేయాల్సిందే, ఇప్పటికే మోపిన 6,072 కోట్ల ఛార్జీల భారాన్ని వెనక్కి చెల్లించాలి, జనవరి నుంచి మరో 9,412 కోట్ల బాధుడిని రద్దు చేయాలి, ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును పునరుద్ధరించాలి, ప్రభుత్వ వేధింపులు పోలీసుల బెదిరింపులకు వెరవకుండా ఉవ్వెత్తున ఉద్యమం, ఛార్జీల భారంతో అల్లాడుతున్న ప్రజలకు మద్దతుగా నిలిచిన వైఎస్ఆర్సీపీ నేతలు, రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలకు ఉప్పెన్లా కథలు వచ్చిన జనం, ప్రజలతో కలిసి ఎక్కడికక్కడ విద్యుత్ అధికారులకు డిమాండ్ పత్రాలను అందజేసిన నేతలు, కరెంటు ఛార్జీల బాధుడిని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన పోరుబాటు విజయవంతం, బాబు పాలనపై ప్రజా వ్యతిరేకత నిరసన ర్యాలీలు ప్రతిబింబించారన్న రాజకీయ పరిశీలకులు, రైతు పోరు తరహాలో విద్యుత్ ఉద్యమం విజయవంతమవడంతో పార్టీ శ్రేణులు కథనోత్సాహం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఒకటి మాత్రం ఖాయం, సక్సెస్ అయింది. కానీ ఇక్కడ ఇందులో తప్పు వార్త ఏంటంటే పబ్లిక్ ఎక్కడ ఉన్నారు, వీటిలో ఎక్కువగా కనిపించినటువంటిదంతా కూడా వీళ్ళే కనిపించారు. ఇది కార్యకర్తలు నాయకులే కనిపించారు. ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు కార్యకర్తలు నాయకులు బయటికి రావడం ప్రారంభించారు. అంతవరకు కరెక్ట్గానే జనం ఎగబడ్డారు అన్నటువంటిది తప్పు. దారి పొడవునా బ్రహ్మరథం అంటూ వైఎస్ఆర్ జిల్లాలో ముగిసిన వైఎస్ జగన్ పర్యటన అనంతరం రోడ్డు మార్గంలో బెంగళూరుకు పైన మార్గం మధ్యలో రోడ్డుపైకి తరలివచ్చిన అభిమాన జనం అందరినీ పలకరిస్తూ సెల్ఫీలు దిగుతూ ముందుకు సాగిన జననేత, కూటమి సర్కార్ బాధితులకు అండగా ఉంటామని భరోసా అంటూ హైలైట్ చేశారు. ఇకపోతే శ్రీశైలం జలాశయం ఖాళీ